2004 మన రాష్ట్రంలో ఒక పొలిటికల్ సునామీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మరియు బీజేపీ లాంటి బలీయమైన శక్తిని తట్టుకొని రాజశేఖర్ రెడ్డి అని పేరు కలిగిన కాంగ్రెస్లో ఒక ప్రాంతానికి చెందిన ఒక పొలిటికల్ లీడర్, ఒక మ్యాసివ్ పీపుల్స్ మాస్ లీడర్గా ఎదిగాడు. ఆయన కాంగ్రెస్ లాంటి పార్టీని తట్టుకొని దాంట్లో ఉన్న వర్గపోరుని హ్యాండిల్ చేస్తూ ఒక సూపర్ సక్సెస్ఫుల్ లీడర్గా ఎదిగారు. ఈవేళ మన ముందర లేరు కాబట్టి మనకి ఈ సమస్యలు అని రాష్ట్రంలో అనుకోని వాడే లేడు. ఈరోజు పొలిటికల్ పార్టీస్లో ఎవరైనా తీసుకోండి, టీడీపీలో అయినా సరే, వైసీపీలో అయినా సరే, కాంగ్రెస్, బీజేపీ, ఎవరైనా ఒకటే మాట అంటారు, ప్రజలు, ఎవ్రీవన్. రాజశేఖర్ రెడ్డి ఉండుంటే ఇలా అయి ఉండేదే కాదప్పా అన్న మాట నేను కొన్ని వేల మంది దగ్గర విన్నా. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన కూతురు వైఎస్ షర్మిల గారు, వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏవో కొట్లాడుకున్నారు, వాట్ ఎవర్ ద రీజన్స్, మనమేం మాట్లాడలేదు దాంట్లో. కానీ ఒక చెల్లెలుగా నీకేదైనా అన్యాయం జరిగితే అన్నతో మాట్లాడి సరిచేసుకోగలిగిన శక్తి నీకున్న మనిషివి నువ్వు. రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలను చాలా సక్సెస్ఫుల్గా దించగలిగిన వ్యక్తివి షర్మిలమ్మ గారు. అటువంటి షర్మిలమ్మ గారు అన్నతో కూర్చొని అన్నతో సెటిల్ చేసుకోలేక ప్రజల మధ్యకు వచ్చి తమ కుటుంబ విలువల్ని, మర్యాదని కొంగు చాచి అడగటం అనేది నేను జీర్ణించుకోలేకపోయిన విషయం. నిజానికి షర్మిలమ్మ గారి గురించి నేను వీడియో చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే వి డోంట్ నీడ్, ప్రజలు కూడా వినడానికి ఇంట్రెస్ట్గా లేరు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, తమ నాయకులు, తమ అవసరాలు. కానీ షర్మిలమ్మ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నేను ఆవిడ ట్విట్టర్ని ఫాలో అవుతాను, ఇప్పుడు ఎక్స్ అకౌంట్. చాలా క్లియర్గా ఆవిడ ఇండికేషన్ ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని నేను దించేస్తాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అండ్ వార్నింగ్స్ ఇస్తుంది షర్మిలనే. ఇది నేను క్లియర్గా అనలైజ్ చేసి చెప్తున్న విషయం. షర్మిల గారే ఎక్కువగా వార్నింగ్ ఇస్తుంది అన్నకు. రక్త సంబంధానికి అర్థం ఏంటో ఈరోజు నేను మర్చిపోయాను. నాకు ఏ అక్క చెల్లెలు లేకపోవడం మంచిది అనిపించింది. ఇటువంటి అక్క చెల్లెలు ఉంటే నాశనం అయిపోవడం తప్ప వేరే గత్యంతరం ఏముంది? ఒక చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి తేడా ఇక్కడే క్లియర్గా కనపడింది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక సమస్య వస్తే కుటుంబం అంతా ఒకటైంది. ఆయన బయట నుంచి వచ్చిన అల్లుడు అయినా ఆయన కోసం ఆయన భార్యకు సంబంధించిన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకటయ్యారు. వాళ్ళ మధ్యన విభేదాలు లేవా? వాళ్ళ మధ్యన సమస్యలు లేవా? ఉన్నాయి. కానీ కుటుంబ పరువు బజార్న పడకూడదు అని ఒక విషయాన్ని బలంగా నమ్మిన కుటుంబం నందమూరి నారా కుటుంబం. మరి మహానేత రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలిద్దరూ ఇలా రోడ్డు మీదకి వచ్చి తమ రక్తంతో తమనే ఇలా దారుణంగా పతనాన్ని కోరుకోవటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక రాయలసీమ వాసిగా, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ఒక వ్యక్తిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పటికన్నా షర్మిలమ్మ గారు రక్త సంబంధానికి ఉన్న విలువను అర్థం చేసుకొని తనకు రావాల్సింది ఏదైనా ఉంటే ఇంట్లో, తనకు కానిది రోడ్డు పైన మాట్లాడితే బాగుంటుందని ఒక అభిమానిగా నా కోరిక. ఇంతకన్నా నేనేం చెప్పలేను వీళ్ళ విషయంలో.